అసలు మీ ఆవేదన ఏంటి? మీ భూములు కబ్జాలు చేశారు, మీ ఇల్లుని ధ్వంసం చేస్తున్నారు, మీరు ఎలా బాధపడుతున్నారు అసలు? మాకు తినడానికి ఏమి వస్తువులు లేవండి మేడం. గిన్నెలు పోయినాయి, బచ్చులు పోయినాయి, ఇక్కడ బియ్యం లేవు వండుకోవడానికి, గ్యాస్ బండలు పోయినాయి, అన్ని అంబేద్కర్ భవన్లో తీసుకుపోయి వేసారు సార్. మా పిల్లలకి గినక బళ్ళు గినక అన్ని బంద్ అయిపోయినాయి మేడం. పుస్తకాలు గినక అన్ని వస్తువులు కూడా ఇళ్లలో ఉండి పడిపోయినాయి మేడం. ఇప్పుడు బళ్ళకు తేలడానికి ఇబ్బంది అవుతుంది. అక్కడ బాత్రూమ్లు సరిగా లేవు, భోజనాలు పెట్టట్లేదు. ఇక్కడ అంతా చాలా ముసలోళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, జ్వరాలు వచ్చి దోమలు కుట్టి చాలా జ్వరాలతో ఉన్నారు పిల్లలు. ఇప్పుడు అక్కడే ఉన్నారు సార్, 13 రోజుల నుంచి అక్కడే ఉన్నాం. స్నానాలు చేయటం లేదు, ఏమీ లేదు. పిల్లలందరికీ దురదలు వచ్చేసాయి సార్, జ్వరాలు వస్తున్నాయి బాగా. గవర్నమెంట్ ఏమి పెట్టట్లేదు సార్. టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు పెడుతున్నారు తీసుకొచ్చి. ఆ అన్నాలు కూడా ఒక రోజు రానిస్తున్నారు, ఒక రోజు రానియట్లేదు పోలీసు వాళ్ళు అక్కడ ఉండి. ఎవరు దోచుకున్నారు, ఎందుకు దోచుకున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది కదా, ఏం చెప్తారు? అది గవర్నమెంట్ వాళ్ళు, ముగ్గురు ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు కదా గవర్నమెంట్ వాళ్ళు ముగ్గురు పంచుకోవడానికి పేదవాళ్ళు తలలు కొట్టేశారు సార్. మాకు ఇన్ని రోజులు 10 సంవత్సరాల నుంచి చేసుకున్న కష్టం అంతా వృధా చేశారు సార్. 10 సంవత్సరాలు ఉంటుంది. మాకు ఏమీ చెప్పలేదు సార్. మేము తెల్లారుజాము 4 వచ్చారు, కూల్ చేశారు. మీరందరూ బయటికి రాని, మేమే చదువుతాం, మేమే బయట వేస్తామని వాళ్ళు పెద్ద పెద్ద వెహికల్స్ పట్టుకొని వచ్చి వాళ్ళే సామాన్లు తీసి మున్సిపాలిటీ వాళ్ళే మున్సిపాలిటీ బండ్లు పెట్టేశారు. వాళ్ళే జేసీపీలు ఒక 300 జేసీపీలు పెట్టారు. 4000 మంది పోలీసు వాళ్ళు దిగారు. మా సామాన్లు మమ్మల్ని కూడా బట్టలు తీసుకుంటున్నాం, బియ్యం తీసుకుంటున్నాం, వెయ్యి తీసుకొని లేదు సార్. అన్ని బయట పెట్టుకొని అన్ని ఆగమైపోయింది సార్. మా పిజులు పాడైపోయింది. ఎవరన్నా ఎట్లా వచ్చి వీడియోల ముందు మాట్లాడితే సార్ వాళ్ళు బట్టపోతున్నారు సార్. మళ్ళీ కనపడ్డప్పుడు వాళ్ళని తీసుకుపోయి ఆడ జైల్లో వేస్తున్నారు. చెప్పుకొని ఇట్లేదు సార్, మా కష్టం మమ్మల్ని చెప్పుకొని ఇట్లా ఎవరు ముందుకు వచ్చి మాట్లాడితే వాళ్ళని గుంజకపోతున్నారు సార్. మీ రోడ్డు మీద ధర్నా చేస్తే మమ్మల్ని కాళ్ళు చేతులు పెట్టి ఇటోకలు అటోకలు గుంజుకొని పోలీసు వాళ్ళు తీసుకుపోయి జైల్లో వేస్తున్నారు సార్. ఇంతవరకు ఒక్కళ్ళకి కూడా కళ్ళు కనపడట్లేదు. వాళ్ళకి 10 సంవత్సరాల నుంచి ఈ చోట్లు కనపడలేదు సార్. మా ఇల్లులు పడేయాలని ఇప్పుడు ఇలా చేతకాక పని చేసి చేయక వాళ్ళ ఇళ్లలో పని చేసి ఇల్లులు కట్టుకుంటే ఆ ఇల్లులు తూడు చేశారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేశారు? టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ పెద్ద మీటింగ్ పెట్టారు, అప్పుడు వాళ్ళు ఏమీ అనలేదుగా. అదే భూదాన్ భూమి అనే వాళ్ళు వదిలేశారు. మరి వీళ్ళకి కనపడలేదు భూదాన్ భూమి అని. మా కూల్సిన కాడ మా ఇల్లు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. వాళ్ళే చేసి వాళ్ళే కూలిపేశారు. మాకు ఇచ్చిన వాళ్ళు పేదలను చూసి మాకు భూదాన్ బోర్డు పట్టాలు ఇచ్చారు సార్. మాకు ఫస్ట్ లోనే మాకు 2014లోనే పేదోళ్ళు ఎవరని చూశారు. 2014 నుంచి ఇన్ని సంవత్సరాలు ఇళ్లలో పనిచేసి ఇల్లు కట్టుకోలేము సార్. ఇల్లు కట్టుకుంటే వాళ్ళు పెద్ద ఉన్నోళ్ళు అని చెప్పేసి కూల్ చేశారు మేడం. మాకు ఇందిరం ఇల్లులు మాకు వద్దా సార్. ఇన్ని 20 సంవత్సరాల నుంచి కిరాయిలకు ఉండి ఆడేడుండి కూలీ నాలి చేస్తుంటే అప్పుడు కనపడలేదా వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇద్దాము, వీళ్ళకి ఇల్లులు ఇద్దామని? ఇవాళ మా ఇల్లులు తీసుకున్నాక మాకు డబుల్ బెడ్రూమ్లు మాకేంటికి సార్? మేము ఇంటికి 4, 5 ఉంటారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు మాకు సరిపోవు సార్. మాకు 100 గజాలు ఇల్లు ఇచ్చే చాలు సార్. మాకు ఇల్లు కూల్చిన కాడ కట్టించి ఇవ్వాలని మేము అనుకుంటున్నాం సార్. ఇంకా దాడి చేశారు, కూలగొట్టారు. అవునండి, మీ బాధలు చూసినా గానీ మీరు నటిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? మేము నటించడం లేదు అని చెప్పుకోవడానికి లేదండి. మా బాధ ఏందో మాకే తెలుసు. కష్టపడి కట్టుకున్న ఇండ్లు 10 ఏళ్ళు అందులో ఉన్నాము. ఉన్న తర్వాత కూడా అందులో నుంచి కూలగొడితే అసలు దాన్ని బాధపడకుండా ఏడవకుండా పెయిడ్ ఆర్టిస్ట్ అని మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు 5 ఏళ్ళు పాలనలో ఉండి ఆయన ఓడిపోతే ఆయనకుండదా బాధ? ఉంటుందా ఉండదా మేడం? మేము 10 ఏళ్ళు సొంతంగా కష్టపడి కట్టుకున్న ఇండ్లు మేము ఎవరిని ముంచలేదు, మేము ఎవరిని ముంచి కట్టుకోలేదు. కష్టపడ్డాము, కష్టపడి ఉన్న ఇండ్లు అవి 10 ఏళ్ల నుంచి మేము నివాసం ఉంటున్న ఇండ్లు కూలిపోతే ఏడవకుండా ఏం చేయాలి? ఎదిరించాలి, ఎదిరిస్తాం. ఇక ఇప్పటి నుంచి ఎదిరిస్తాం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాకు కరెంట్ వస్తుంది, కట్టుకున్న ఇళ్లలో మాకు పర్మనెంట్ గా కరెంట్ లేదు కదా అని మేము అనుకున్నాము. ఇప్పుడు కరెంట్ కూడా లేకుండా చేశారు. ఇప్పుడు ఎదిరించాల్సి వస్తుంది. ఓటు అనేది మీ హక్కు అని చెప్పేసి మీ హక్కుని ఉపయోగించి మాకు ఓటేయండి అన్నారు. అలా అని ఓటేసినందుకు ఇప్పుడు మీకు ఉన్న హక్కునే లాగేసుకున్నారు. మీరు ఎలా స్పందిస్తున్నారు దాన్ని?
మేము ఈ గవర్నమెంట్ని ఎందుకు తెచ్చుకున్నామా అన్నంత ఉందండి మాకు, ఇంకంతే. మరి మంత్రులు ప్రభుత్వం ఇంత మీ బాధలు చూసినా గానీ ఏమి స్పందించట్లేదు, ఏమి పని చేయట్లేదు. మరి మీరు ఆఖరికి కోరుకునేది ఏంటి? మేము కోరుకునేది వాళ్ళు స్పందించట్లేదు అని అంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకు అనంటే ఇప్పుడు మంత్రులు, 3 మంత్రులు ఎవరండి? ఒక రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నారు, ఆయన కూలగొట్టి, ఆయనకు తెలియకుండా అయితే జరగదు కదా, ఆయనకు తెలిసే కదా చేసింది. ఒక ఆయన వచ్చేసేమో పోలీసు వాళ్ళని పంపించారు, కలెక్టర్ గారికి సెక్యూర్ గా ఉండడానికి, రెవెన్యూ వాళ్ళకి సెక్యూర్ గా ఉండడానికి పోలీసు వాళ్ళని పంపించారు. ఇంకా తుమ్మల గారు ఏంది, నేను పోయి దుబాయ్ లో ఉన్నాను అంటున్నారు. అది ఎంతవరకు నిజం? సరే ఉంటే ఉన్నారేమో, కాదనట్లేదు, కానీ ఆయనకు తెలీదా? తెలుసు కదా. సరే తెలీదండి కాదు సార్, కూలగొట్టేటప్పుడు తెలీదు, కూలగొట్టాక తెలిసింది కదా. ఈ 15 రోజుల నుంచి మేము పడుతున్న ఇబ్బందులు తెలుసు కదా. మరి ఇప్పుడైనా వచ్చి మాట్లాడొచ్చు కదా, మరి ఎందుకు రానట్టు? కలెక్టర్ గారు సార్, కలెక్టర్ గారు ఏ పొలిటీషియన్ కాదు కదండి, పొలిటీషియన్ అయితే కాదు కదా. ఇప్పుడు పేద ప్రజలకు వెళ్ళే కదా, మేమిచ్చే పన్నుల్లో నుంచే కదా ఆయన జీతం తీసుకునేది. మరి ఆయన ఎందుకు రావట్లేదు, ఆయన ఎందుకు మాట్లాడట్లేదు? సార్ ఆయన మాట్లాడొచ్చు, ఆర్డీఓ గారికి ఆయన చెప్పొచ్చు, ఏమని సర్వే చేయండి, మా ఇండ్లు కూలగొట్టే ముందు చెప్పొచ్చు, సర్వే చేయండి, 62 ఎకరాల 7 గుంటల భూమి అని. వాళ్ళు ప్రతి సోమవారం మాకు ఏదైతే కలెక్టర్ ఆఫీస్ లో అది జరుగుతుందో, ప్రజాపాలన జరుగుతుందో, అందులో మేము ప్రతి సోమవారం మేము మా రిప్రజెంటేషన్ ఇచ్చామండి. మరి అలాంటప్పుడు 62 ఎకరాల 7 గుంటల భూమి అని వీళ్ళు ప్రతిసారి చెప్తున్నారు. అదే కొలవండి, మీరు కొలిసి ఎక్కడుందో సర్వే చేసి, మరి వాళ్ళ అది భూదాన భూమి అయితే భూదాన బోర్డు దగ్గరికి వెళ్ళి మనం అడుగుదాము, మరి మీరు ఇచ్చారా లేదా అని అడుగుదామనే ఆలోచన ఉండాలి కదండి. ఆయన పుస్తకాలు చదివి కలెక్టర్ అయ్యిండండి, మనుషుల బాధలేందో తెలుసుకోలేదు ఆయన. ఆయన ఉన్నత కుటుంబంలో నుంచి వచ్చాడో, మరి పేదల కుటుంబం నుంచి వచ్చాడో తెలియదండి. ఎందుకు అనిపించట్లేదు సార్? బాధ అనిపించే కదండి. ఆ రోజు ఏడుస్తుంటే అదే మంత్రులు మేము కావాలని కోరుకొని ఏరుకొని తీర్చుకున్న మంత్రులే పేడ ఆర్టిస్టులు అంటున్నారు కదా మమ్మల్ని. అయ్యో, చాలా కేసులు ఉన్నాయి సార్, చాలా కేసులు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళ మీద 19-20 కేసులు ఉన్నాయి సార్. కేసులు ఎందుకు పెట్టారంటే మాకు కోర్టు ఆర్డర్లు ఉన్నాయండి. మేము దిగిన 2018 నుంచి మాకు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, కరెంటు నీళ్లు ఇవ్వండి అని, రోడ్లు మంచిగా చేపియండి అని, ఇంకా నాట్ టు ఇంటర్ఫేర్ అని ఉంది. మీరు ఇందాక అన్నారు కదా కోర్టు కేసులు పెడుతున్నారని. కరెంటు నీళ్లు ఇవ్వడానికి తలా 10 రూపాయలు వేసుకోవడం, ఒక ట్యాంకర్ సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు ట్యాంకర్ ఇస్తే ఆ ట్యాంకర్ ద్వారాగా మేము నీళ్లు పట్టుకున్నాం. అక్కడ ఒక బోర్ ఉంటే దాన్ని సోలార్ ఫిట్ చేసుకున్నాం, తలా 100 రూపాయలు, తలా 500, 1500. కరెంటు పోల్స్ సార్, కరెంటు కనెక్షన్ వాళ్ళు ఇవ్వకపోయినా కరెంటు పోల్స్ మేము పెట్టుకొని మాకున్న 62 ఎకరాల 7 గుంటల భూమిలో మాకేదైతే డీబీ ఉన్నదో ఆ డీబీకి మేము కలెక్షన్ ఇచ్చుకున్నాం సార్. ఒక్కొక్క ఫ్యామిలీకి 1500 పడ్డదండి. కరెంటు పోల్స్కి అయితేంది, గ్రౌండ్ పైపులు, వాటర్ పైపులు వేసినందుకైతేనేమి. అది కాకుండా సోలార్లు తెప్పించుకున్నాము, 5 లక్షలు అయినాయి మాకు సోలార్లకి. 5 లక్షలకు కూడా తలా కొంత వేసుకున్నాం. అయితే ఇవన్నీ ఫెసిలిటీస్ కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా మీరు ఇవ్వట్లేదు కాబట్టే కదా మేము డబ్బులు వసూలు చేసుకున్నాము. ఇప్పుడు అదనట్లేదు, లక్షలు వసూలు చేసుకున్నారు, లక్షలు వసూలు చేసుకున్నారు అని అంటున్నారు. మా మీద అక్రమంగా కేసులు పెట్టారు కదా, మరి దానికి బెయిల్కి వాటికి మా వాళ్ళు బయటికి రావాలంటే ఖర్చు అవుతుందా అవదండి? మరి ఆ రకంగా మేము తలా 100 రూపాయలు వేసుకున్నాము, తెచ్చుకున్నాము. మాకొద్దండి అసలు, ఆ మాట వినడానికి కూడా నాకు నచ్చట్లేదు. ఈ మాట చాలా మంది అడిగారు కానీ ఆయన ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు? ఎందుకు మాకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు ఎందుకు మాకు ఒకటే చిన్న విషయం, రెవెన్యూ శాఖ మంత్రి కదా ఆయన, 62 ఎకరాల 7 గుంటల భూమి అని నా దగ్గరికి కూడా వచ్చి అడిగారా, మరి కొంచెం సర్వే చేసి చూపించండి అని. ఇల్లు కూలగొట్టమని ఏ కలెక్టర్కి అయితే చెప్పారో అదే కలెక్టర్తో సర్వే చేపించి మాకు ఇవ్వాల్సిన ఇండ్లు మాకే ఉంటే మేమే కష్టపడి కట్టుకునేటోళ్ళం కదండి.
కట్టుకున్న ఇండ్లు కూలగొట్టి ఎక్కడో తీసుకెళ్లి మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటే మేము ఎందుకు తీసుకుంటాం సార్? ఇప్పుడు భూదాన్ భూమి అంటే పేదలదే కదా, మీకు ఇవ్వాల్సిన మీకు చెందాల్సిన. అవును సార్. మరి ఇప్పుడు మళ్ళీ ఇంద్రం మిల్ అంటే మళ్ళీ అది లెక్కేసి సరిపోవట్లేదు కదా, మళ్ళీ అదే మీకు ఇట్లా. మేమనేది అదే, మేము కట్టుకుని కష్టపడి కట్టుకున్న రూపాయి కూడబెట్టి కట్టుకున్న ఇండ్లు మావి 1 లక్ష దగ్గర నుంచి 2 లక్షల దగ్గర నుంచి 10, 15, 20 లక్షల వరకు కూడా కట్టుకున్నామండి. పల్లెటూర్లలో ఉన్న భూములు అమ్ముకొని కూడా కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. బంగారం తీసుకొని పోయి బ్యాంకులో పెట్టి కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కష్టపడి వడ్డీలు తెచ్చుకొని వడ్డీలు కట్టుకొని ఉన్న ఇండ్లను కూడా కట్టుకుని ఉన్నామండి మేము. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? అయితే అదే సార్, మేము కష్టపడి కట్టుకున్న ఇండ్లలో నుంచి మమ్మల్ని కూలగొట్టి మమ్మల్ని బయటికి గెంటేసి మమ్మల్ని రోడ్డు మీదకి ఈడ్చిన తర్వాత నువ్వు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటే మేము ఎందుకు ఒప్పుకోవాలి? ఇది వాళ్ళు రాజకీయంగా చేస్తున్నది అంతా. మీకు మేము ఇది చేస్తున్నాం, ఆ పథకం ఇస్తున్నాం అని చెప్పేసి మీ ఇల్లు కూలగొట్టేసి మేము మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళు రాజకీయాలు ఎదగాలనే కదా ఇది చేస్తుంది. ఇప్పుడు ఇల్లు కూలగొట్టడంలోనే నీకు మైనస్ ఉంది కదా. ఇప్పుడు నువ్వు ఇల్లు కూలగొట్టడంలోనే నీకు మైనస్ ఉంది, మళ్ళీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటే అది నీకు ప్లస్ అవుతుందని ఎట్లా అనుకుంటున్నావు? అది ప్లస్ అవ్వదు కదా. ఇల్లు కూలగొట్టడం అనేది చాలా పెద్ద మైనస్. 62 ఎకరాల 7 గుంటల భూమిలో 1000 మంది కుటుంబాలని రోడ్డుని ఇడవడం అనేదే నీకు చాలా పెద్ద మైనస్. అది నువ్వు 1000 ఇండ్లు కాదు, 1895 ఫ్యామిలీస్ అక్కడ ఉండాల్సినవి. ఆ భూములు వాళ్ళకే, వాళ్ళ భూములు వాళ్ళకే ఇచ్చి మా భూములు మాకే ఇచ్చి అందులో కట్టించు డబుల్ బెడ్రూమ్లు. మాకు ఏదైతే నువ్వు నష్టపరిహారం చేపించినావో ఆ నష్టపరిహారం డబ్బులు కట్టించు. మరి ఇక అంతకు మించి ఏముంది? మీరు మొత్తానికి కోరుకునేది మీ భూమి మీకు దక్కడం, మీ ఇల్లు మీకు ఇవ్వడం అంతే. అంతే మేడం.